అయితే ఇప్పుడు కంపెనీ ఏఆర్ ఇంజనీర్స్ తీసేసుకోమన్నాడు. అయితే ఏఆర్ ఇంజనీర్స్ ఆయన ఏఆర్ ఇంజనీర్స్ పేరు ఇష్టపడాడు కదా, పెట్టలేడు ఇంకా నెక్స్ట్ పెట్టడు. ఏఆర్ ఇంజనీర్స్ ఓపెన్ ఉంటుంది, దాన్ని రన్ చేయరు ఎవరు. ఏఆర్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ నన్ను తీసుకోమన్నాడు, బిచ్చమేసిండు నాకు కంపెనీ. ఎందుకంటే నా పేరు ఆయన పెట్టుకోలేడు కదా, నేను ఏ ముందు ఉంటుంది కదా, నేను మాత్రం వెనకాలాంటి ఆర్ అని పెట్టుకొని తిరిగి నేను చెప్పుకుంటే లేకపోతే లేదు అన్నట్టు నేను మళ్ళీ ఇంకో కంపెనీ ఓపెన్ చేసుకుంటానో లేదో 4,000 పెట్టి మళ్ళీ తిరగలేడు కదా, ఎవడన్నా చేసి పెట్టాలి కదా ఇది. అరే నేను ఒక్కడిని బలహీనుండి ఇంకోటి ఉంటే పని చేయగలుగుతా, లేకపోతే చేయలేననే సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి అందరూ వదిలేశారు నన్ను. కాకపోతే దామోదర్ నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా, నేను అందరికీ అన్నీ చేసిన నా రాజాగారికి అయితే చదివేరాదు. వాడు అప్పు చేసి బయట తిరిగి దాక్కో అని మన కంపెనీకి వస్తే 2 సంవత్సరాలు ఛాయ్ సిగరెట్ మందు తాగిపించాను. 1 సంవత్సరం ఫ్రీగా తాగిపించాను. నెక్స్ట్ మన దాంట్లో ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం ఆడితే బయట నాకు ఒక ఫ్రెండ్ చెప్తే, అరే నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటే నేను నేర్పిస్తాను కదా రాజా అని చెప్పి జాయిన్ చేసి నేర్పించి అన్నీ చేసినాక శ్రీనాథ్ గారు భాస్కర్ గారు కంపెనీ పెడతామని ఇద్దరు కలిసి మేము కూడా బిజినెస్ చేయాలి, మేము కూడా చేసేస్తామని ఏమి తెలియని శ్రీనాథ్ గారు ట్యాంకులు తయారు చేస్తా అని సబ్జెక్ట్కి సంబంధం లేనివాడు, భాస్కర్ గారికి దందనే తెలియవాడు, ఇద్దరు కలిసి కంపెనీ స్టార్ట్ చేస్తే భాస్కర్ వాళ్ళ అయినా భయపడి రాంబాబుకు ఫోన్ చేసి మా వాడు పిచ్చోడు మాతో కలిసి దందనే కాదు ఫ్లాప్ అవుతుందని విడగొట్టిండ్రు. ఆ కంపెనీ తయారు కాని కంపెనీలో రాజా గారిని డ్రైవర్ కింద వాడుతున్నావు నువ్వు, మేము వాడుకుంటాం డ్రైవర్ కింద, మా దాంట్లో కావాలంటే రాజాగారు సిగ్గు లేకుండా స్టార్ట్ కాని కంపెనీలో ఓరికి కూడా రెడీ అయ్యాడు. ఎందుకంటే శ్రీనాథ్ గారు భాస్కర్ గారు అంటే అంత గౌరవం రా. కానీ 2 సంవత్సరాలు అమరగాడు సంవత్సరం ఛాయ్ సిగరెట్ తాగిపించి మందు కూడా తాగిపించుడు, వర్క్ నేర్పించుడు నా గురువు అని ఏం నియ్యతు లేని పనులు ఎన్నోసార్లు చూపించారు రా. అరే రవిగాడు ఎన్ఎస్ఎల్ పైసలు ఆర్డర్ నేను పని చేసి ప్రోగ్రామ్ చేసినాక 2.5 కోట్ల ఆర్డర్ వస్తే అదే రవి గారికి ఆ ప్లేస్లో వచ్చి ఉంటే అప్పుడే ఇంకో కంపెనీ పెట్టి ఆ ఆర్డర్ ఆ కంపెనీ మీద చేస్తుండే నాకు రూపాయి కూడా ఇవ్వకపోతుండే. కానీ నేను దాంతో 90 లక్షలు పెట్టి యాన్స్లరీ ల్యాండ్ ముందుది కొన్నా, దాంట్లో 50,000 కిరాయిల 70,000 కిరాయిల సగం వానికి పోతుంది, సగం నాకు వస్తుంది. ఆ లైఫ్ లాంగ్ ఇది ఎవ్వరికి చెప్పలేడు, వాడు చెప్పాడు రాబాయ్ యాన్స్లరీ ల్యాండ్ అమర్గఢ్ ఆలోచనతో కొన్నాం, వాడు చేసిన వేఫెడర్ ప్రోగ్రామ్తో కొన్నాం, వాడు చేసిన టెక్స్టైల్తో కొన్నాం అన్నాడు. పిల్లలకి ఎప్పుడు చెప్పలేడు రాబాయ్, పిల్లలకి ఎప్పుడు చెప్పలేడు. కానీ మొత్తం లోకానికి చెప్తారా నేను, వస్తాడేమో అనుకున్నాను రాలేదు. తర్వాత ఫోన్ చేస్తే లేదు ఆయన కొంచెం టెక్నికల్ వీక్ ఉన్నాడంటే ఇంకొక ఆయన పంపిస్తానని శ్రీదత్తాన్ని పంపించిండ్రా. శ్రీదత్త గారిని నేను ఎందుకు అంటున్నా అంటే, శ్రీదత్త ఫస్ట్ వచ్చి కలిసింది నన్ను. నేను అక్కడ హాల్లో కూర్చుంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇట్లా బాగున్నా కూర్చో, ఏం పేరు శ్రీదత్త, ఓకే సార్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అంటే, ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది అని గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ తప్పు చెప్తున్నాడు. అరే ఇప్పుడు సౌండ్ బాగుంది రైట్ ఇన్స్టిట్యూట్కి పనికి వస్తాడని మంచిగా ఫ్రీగా మాట్లాడుతుంటే, ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే సరే అని తీసేసుకున్నాను. రోజు 8 గంటల దాకా నేను ఆ మంచి కూర్చొని అన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడని ప్రోగ్రామింగ్ నేర్పించిన దామోదర్. నేను స్టాలిన్ టైర్స్ది రోజు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎట్లా చేయాలని. ఇక్కడ వినోద్ గారికి కూడా చెప్తలేంటారు ఆ ప్రోగ్రామ్ అట్లా. నేను శ్రీదత్తాకి మంచిగా బోర్డు మీద అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, వీడు నా శిష్యుడి కింద ఉంటాడు, రేపు పొద్దున రవిగాడు పల్టీ కొడతాడు, జర ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, జర ఎక్కడెక్కడ చేస్తున్నాడు, శ్రీదత్తాకి పార్ట్నర్షిప్ ఇచ్చి చేసుకుందాము, ముందు జాగ్రత్త పడడం బెస్ట్ అని ఆడిని తయారు చేసినారా దామోదర్. ఆడ మంచిగా తయారైండ్రా. అసలు నా పర్సనల్ కూడా నేను ఎవరికి షేర్ చేయను.
పక్కనామతో సిటీకి వెళ్ళి రెస్టారెంట్లో కూడా తిన్నాం రా మేము. శ్రీలత కూడా వచ్చిండు అని అంత మంచిగా క్లోజ్గా చూసిన నేను. కానీ వాడు ఎప్పుడు రవిగంతో కలిసి ఉన్నాడో నాకు అర్థమే కాలే. ఇక్కడ సైట్కి వచ్చినప్పుడు సింప్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఎవ్వరికి ఇయ్యాలి నా బయట. నేను శ్రీదత్తాతో ఇప్పించి శ్రీదత్తాతో ప్రోగ్రామ్ చేపిద్దామని ప్రోగ్రామ్ కూడా చెప్తున్నాను మెల్లమెల్ల. ఏడవుతుందేమో అని రవి గారు శ్రీదత్త అని పోపు అని చెప్పిండు సైట్కి. నేను మొత్తం నీకు ఇక ఒక 2 నెలలు అయితే కొడుకు పుడతాడు, నీకు బతికి బస్ స్టాండ్ చేస్తాడు అని రాజాగాడు రవి గారు మొత్తం భయపెట్టించేసిండు శ్రీదత్తాని. సెకండ్ టైం సైట్కి రాను అనగానే నాకు డౌట్ వచ్చింది, ఇదేంది సైట్కి రానంటలేడు, ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ అంటే సరే 1 వీక్ పోస్ట్ పోన్ అట్లా కలిగిన తర్వాత ఒకరోజు రాజా ఫోన్ చేసిండు శ్రీదత్తాకి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, డేట్ చెప్తలేదు. నేను స్పీకర్ ఆన్ చేయను శ్రీదత్తాని, ఆన్ చేస్తలేడు. గట్టిగా వచ్చిన సైగా చేసిన ఆన్ చేయన్నా అని ఇట్లా ఫోన్లో ఆపుకుంటుంటే ఆన్ చేసిండు. రాజా అన్నాడు ఆ పిచ్చోడు ఈనాడు తీసుకుపోతాడు ఎట్లన్నా, సరే చూద్దాం ఆడ పోయినాక చేద్దాం ఏందో సంగతి డిసైడ్ అనగానే శ్రీదత్త గారి ముఖం చిన్నగా అయిపోయింది. నాకు ఎంత బాధ అనిపించింది కదా. నేను వేఫీడర్ తయారు చేస్తా అంటే రితేష్ గారు వాళ్ళు 10 లక్షలు పెట్టిండ్రా నా మీద. $10 లక్షలు. అప్పుడు నాకు కంపెనీ లేదు, ఏమి లేదు. ఒకవేళ వేఫీడర్ కాదు, అప్పుడు నేను వేఫీడర్ చేయక ఫెయిల్ అయ్యి ఉంటే ఆయన 10 లక్షలు పోతుండే, నన్ను ఆయన తిట్టాల్సిన పరిస్థితి వస్తుండే. రవి గారికి ఏమవుతుండేరా, ఏం కాకపోతుండే. అరే నేను 6 నెలలు ఆడ కూర్చొని చేసిన కదా వేఫీడరు. ఒక్కరోజన్నా రవి గారు వచ్చిండారా అక్కడికి? కానీ ఈక్వల్ పార్ట్నర్షిప్ ఇచ్చినా లేదారా నేను? రవి గారు ఫస్ట్ కాదు ఎవడన్నా కంపెనీ ఓపెన్ చేసి వాడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కూడా నేను నువ్వే చేసుకోలే, తర్వాత చూసుకుందాం జాయింట్ అకౌంట్, సింగిల్ అకౌంట్ పేరు మీద ఓపెన్ చేస్తాడు అదే కంపెనీ. రవి గారి పేరు అకౌంట్ మీద నేను ఓపెన్ చేస్తే రోజు మటన్లు తిన్నాను, వాళ్ళన్న మిత్తికి తిప్పుకున్నాడు పైసలు. నేను మిత్తి అడిగినా మీరు ఏమనలేదు. ఈక్వల్ పార్ట్నర్షిప్ ఇచ్చినారా? ఇట్లాంటి కథ ఎక్కడ ఉంటుందా అన్న తమ్ముడు గారు? తర్వాత ఫోన్ ఇచ్చిన నువ్వే చూసుకో అని చెప్పి, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేస్తాను, నువ్వేం చేస్తావు? వాళ్ళు కావాలని అడుగుతాను, నువ్వేం తిరగక్కర్లే, మాట్లాడు, మెటీరియల్ కొంటారు చేస్తారు, అది అయిపోయింది. చేసుకుంటా మాట్లాడుకుంటా నేనే ఓనర్, నాదే కంపెనీ అన్న కథ మంచి సినిమా కథ కదా నమ్మదు ఎవడైనా.